హాయ్ అండి. ఈరోజు నేను వెజ్ స్పెషల్ దమ్ బిర్యానీ చేయబోతున్నానండి. ఇలాగా దొండకాయలు నీట్గా కడుక్కొని ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా 4 వైపులా సెంటర్ చేసి కట్ చేసుకోవాలి. మనం గుత్తి వంకాయ కూరకి ఏ విధంగా అయితే కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకోవాలండి. ఇగోండి ఇలాగా నేను చూపిస్తున్నాను కదా, అలా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు అన్నం ఉడికించడానికి ఎసరు పెట్టుకొని అందులో గరం మసాలా, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, కొంచెం ఆయిల్, సరిపడా సాల్ట్ వేసుకొని మూత పెట్టుకోవాలండి. నేను 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి. దీన్ని కడిగి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మూత తీసి చూసినట్లయితే ఎసరు మరుగుతుందండి. ఇందాక నేను కడిగి నానబెట్టుకునే బాస్మతి రైస్ ఉంది కదా, ఇందులో వేసుకుంటున్నాను. వేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇదిగోండి రైస్ ఉడుకుతుంది కదా, దీన్ని ఒకసారి కలుపుకొని తీసి చూసినట్లయితే ఒక 60-70% ఉడికితే చాలండి. దీన్ని తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు బిర్యానీ కోసం ఒక కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుందామండి. కట్ చేసిన దొండకాయలు ఉన్నాయి కదా, అవన్నీ వేసి ఇలాగా ఫ్రై చేసుకుందామండి. ఇవి ఫ్రై అయ్యేలోపు నేను గరం మసాలా రెడీ చేసుకుంటున్నానండి. దోసపప్పు, గసగసాలు, కొబ్బరి, జీడిపప్పు వేసి ఇగోండి ఇలాగా పేస్ట్ చేసుకున్నానండి. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకుందాము. చూసారు కదా, ఇలాగా లైట్గా ఫ్రై అయితే చాలండి, మరీ ఫ్రై అవ్వక్కర్లేదు. ఇవన్నీ తీసి పక్కన పెట్టుకుందామండి. ఇవ్వండి ఇప్పుడు పక్కన పెట్టుకున్నాం కదా, ఇందులో ఆయిల్ ఉంది కదా, ఆయిల్లో కొంచెం నెయ్యి వేసుకుందాము. గరం మసాలా అన్నీ వేసుకుందామండి. వేసుకొని ఒకసారి కలుపుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఒకసారి కలుపుకుందామండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుందాము. ఇదంతా కలిపి ఒకసారి మూత పెట్టుకుందామండి. ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకునే దొండకాయలు ఉన్నాయి కదండి, అందులో సరిపడా సాల్ట్, సరిపడా కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా పొడి, బిర్యానీ మసాలా ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలండి. ఇదంతా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందామండి. మూత తీసి చూస్తే ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి కదండి, ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని కట్ చేసుకున్న టమాటోలు ఉన్నాయి కదా అండి, టమాటోలు ఇందులో వేసుకుందామండి. వేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టి చూసుకుంటే టమాటోలు మగ్గిపోయాయండి. ఇప్పుడు నేను ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదా, కొబ్బరి, గసగసాలు, దోసపప్పు, ఇదంతా చూడండి ఈ పేస్ట్ మొత్తం వేసుకొని ఇలాగా ఆయిల్ సపరేట్ అయిపోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో నానబెట్టుకునే దొండకాయలు ఉన్నాయి కదండి, అవన్నీ వేసుకొని ఇలా మసాలాలన్నీ పట్టేలాగా కలుపుకోవాలి. కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో కరివేపాకు, పుదీనా, కొత్తిమీర వేసుకొని ఇంకోసారి కలుపుకోవాలండి. కలుపుకొని ఇందులో సరిపడా వాటర్ వేసుకోవాలి. వేసుకొని ఒక 10-15 నిమిషాలు మూత పెట్టి తీసి చూసుకుంటే ఇలా గ్రేవీ మొత్తం దగ్గర పడిపోయి ఉంటుందండి. ఇప్పుడే మనం ఇందులో ఉప్పు, కారం అన్నీ సరిపోయాయో లేవో చూసుకోవాలి. నాకు కొంచెం సాల్ట్ పడుతుంది, వేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకొని ఇందాక ఉడికించుకునే రైస్ ఉంది కదా, అది మొత్తం ఇందులో వేసుకోవాలండి. ఇలా లేయర్గా వేసుకొని ఇప్పుడు దీని మీద పుదీనా, కొత్తిమీర, నేను ముందుగానే ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్నానండి. ఆనియన్స్ మొత్తం ఇలా వేసుకొని ఒక పావు గంట సేపు మనం మూత పెట్టి తీసినట్లయితే చూసారా, చాలా బాగా దమ్ అయిపోయింది. చూడండి ఎంత చక్కగా మనకి రెడీ అయిపోయిందో. ఎప్పుడు నాన్ వెజే కాకుండా ఇలా వెజ్లో కూడా మనం దమ్ బిర్యానీ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ దొండకాయ దమ్ బిర్యానీ చూడండి ఎంత బాగా వచ్చిందో. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.